అర్చకత్వం చేయడానికి ఆయన ఎంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుందో తెలుసా? ఒక దేవాలయంలో అర్చకత్వం ఎంత కష్టమో తెలుసా? ఇందుకే అర్చకుల్ని గౌరవించాలి. ఆయనకేముందండి, గుళ్ళో ఉంటాడు అనుకుంటారు. గర్భాలయంలో గాలి ఏమాడుతుందండి? వేసవి కాలంలో ఒళ్ళు చెమటతో తడిసిపోతూ ఉంటుంది. ఎంతో మంది అర్చకులు తమ జీవితాలను పణంగా పెట్టేశారు. గాలి ఆడదు, ఎదురుగుండా భక్తులు ఉంటారు. అంతరాలయంలో నుంచుని నీరాజనాలు ఇచ్చి ఇచ్చి అలసిపోతారు. పొద్దుటి నుంచి స్వరం తప్పకుండా మంత్రభాగాన్ని అన్వయం చేస్తారు. ఎవరు ఎక్కువ మాట్లాడతారో, ఎవరు ఎక్కువ స్వరానికి ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళకి తొందరగా ఆయుర్దాయం క్షీణించిపోతుంది. బ్రాహ్మణుడు మహాత్యాగి అయినా కూడా అర్చకత్వాన్ని ఒప్పుకుని శౌచాన్ని నిలబెట్టుకుంటాడు. కష్టపడి అలా శౌచంతోనే ఉండి లోకమునకు ప్రయోజనాన్ని చేకూరుస్తాడు. అందుకే బ్రాహ్మణుడు కనపడితే నమస్కరించమన్నది శాస్త్రం. అంతేగాని అదేదో మెహర్బానీ చేయడం కోసం ఆయన్ని ఎత్తుపీట మీద కూర్చోబెట్టి మిగిలిన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం శాస్త్ర ఉద్దేశం కాదు. అందరూ జై శ్రీరామని కమెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.